హాయ్ అండి. పచ్చిసావిడి మీ దగ్గర చేసి చూపిస్తాను. చూడండి, ముందుకు ఇలా నీట్గా కడిగి పెట్టుకోవాలి. కడిగిన తర్వాత మనం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి తురుము పెట్టుకున్నానండి. నేను పచ్చిమిర్చి చిలుకలు చేసుకుని తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వీటి అయ్యాక అందులో మనం ఉల్లిగడ్డ తురిమింది వేసుకోవాలండి. ఉల్లిగడ్డ వేగాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ ఆయిల్ ఇలా కలర్గా ఉందనుకుంటున్నారా? మా పెద్దోడికి 2 సావిడి ముక్కలు వేయించానండి. అక్కడ మామూలుగానే చేప తిండు కదా అసలు కూరలోని, అందుకే వేయించి పెట్టాను మా పెద్దబాబుకి. తర్వాత ఉప్పు కారం పసుపు వేసి కొద్దిగా వేయించుకున్న తర్వాత ఈ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలండి. ఏమి ఇడిపోవు. పచ్చి సావడం మనం ఎండి సావడం ఎలా వండుకుంటాం అలాగే ఎండి చేపలాగా వేయించుకోవాలి. నేనైతే ఇప్పుడు వండలేదండి, ఇదే ఫస్ట్ టైం వండడం. ఈ పచ్చి సావడం అయితే చూడడం చిన్నప్పుడు మా పెద్దమ్మ గారి ఇంటికాడ చూసాను కాలువ కింద ఒకసారి. మా పెద్దమ్మ వాళ్ళు బాగా వండేవారండి వీటిని. మా అమ్మ అయితే ఎప్పుడు వండలేదు, మేము ఎప్పుడు వండుకోలేదు పచ్చి సావడం. ఇప్పుడు మా ఆయనగారు తెచ్చుకున్నారు, వండమని తెచ్చుకుంటే నేను వండానండి. మేమెవరం తినం, మా మామయ్య ఒక్కడే తింటాడు ఇప్పుడు ఈ కూర. తర్వాత అన్నీ వేసుకున్నాక ఇలా వాటర్ పోసుకుని ఉడికిపోయాక కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. పచ్చి సావడం మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.